తెలంగాణలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తెలంగాణలో మొదటి దఫా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనున్నది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి పోలింగ్ సంబంధించిన ఇక కౌంటింగ్ జరగనున్నది. కౌంటింగ్ తర్వాత ఫలితాలు విడుదలవుతాయి. మొత్తానికి దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మైక్రో అబ్జర్వర్లను ఇతర అధికారులను నియమించారు. మరోవైపు పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగేలాగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని వార్డ్స్ అదేవిధంగా కొన్ని సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి పోలింగ్ జరగబోతోంది. దీంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుండి అదేవిధంగా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం వెబ్ కాస్టింగ్ వివిధ ప్రాంతాల్లో వివిధ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఉంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఏదైనా జరిగిన ఘటనలు తెలుసుకునేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. అబ్జర్వర్లు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అదేవిధంగా ఓటర్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేశారు. ఇంకా సిబ్బందికి దీనికి సంబంధించి కూడా శిక్షణ ఇచ్చారు. మొత్తం 189 మండలాల్లో 4236 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్ని ఇళ్లలో పోలింగ్ జరగబోతోంది. మొత్తం 37,440 వార్డులు ఉంటే 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఓటర్ల సంఖ్య 56,19,430 ఇందులో పురుషుల సంఖ్య కూడా 27,41,70,70 అదే మహిళా ఓటర్ల సంఖ్య 28,78,159 ఉంది. మొత్తం ఇతరులు 201 మంది ఉన్నారు. అయితే ఈ సందర్భంగా పోలింగ్ సంబంధించిన విషయంలో పూర్తిగా పోలింగ్ వెళ్లే వార్డులను గుర్తించారు. వార్డు మెంబర్ అభ్యర్థులు 65,455 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులు 12,960 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వెబ్ కాస్టింగ్ కోసం 3,461 వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎన్నికల కోడ్ సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా స్ట్రిక్ట్ గా ఎన్నికల కోడ్ను అమలు చేయాలని కూడా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాల్లో డబుల్ బందోబస్తు పెట్టినట్టుగా పోలీసు అధికారులు వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ కూడా వెల్లడించింది. ఇక మిగతా ఎమర్జెన్సీ టీములు కూడా తిరగబోతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో తిరుపతి చారి, 10 టీవీ, హైదరాబాద్. అదే